నగరంలోని 47వ డివిజన్ సమస్యల పరిష్కారానికి వేదికగా నిలిచింది. మంత్రి నారాయణ పిలుపుతో టీడీపీ కార్పొరేటర్ పొట్లూరి రామకృష్ణ ప్రత్యేక చొరవతో నిర్వహించిన మహాప్రజా దర్బార్ ప్రజల మన్ననను పొందుతుంది. కేవలం వినతులు తీసుకోవడమే కాకుండా సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా ఆయన వేసిన అడుగులు డివిజన్లో హాట్ టాపిక్ గా మారాయి. డ్రైనేజీ, సిమెంట్ రోడ్లు మరియు తాగునీటి సమస్యలపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన తక్షణమే స్పందించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మీడియా కోఆర్డినేటర్ గోవిందరాజులు, ప్రెసిడెంట్ చెంగయ్య, యూనిట్ ఇన్ఛార్జ్ రెహమాన్, కోటపాటి రాజా, బేలూరి రాజా, అద్దంకి చంద్ర, కె రమేష్, ఎం పెంచలయ్య, సలీం, స్థానిక టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం 47వ డివిజన్లో జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఈ కార్యక్రమాన్ని వినియోగించే వరకు మన వార్డులోని ప్రజలందరూ విచ్చేసి వారికున్న చిన్న చిన్న సమస్యల గురించి అర్జీలు, వినతి పత్రాలు, ఇక్కడున్న సెక్రటరీలు, మన అడిషనల్ కమిషనర్ అటువంటి వాసుదేవ్ బాబు గారి సమక్షంలో మనకి ఈ అర్జీలు ఇవ్వడం జరిగింది. ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి వారు మన నారా చంద్రబాబు నాయుడు గారు, మన గౌరవ మున్సిపల్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మన నారాయణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నెల్లూరు నగర వ్యాప్తంగా దిగ్విజయంగా కొనసాగిస్తూ నెల్లూరు 28 డివిజన్లకు సంబంధించి ప్రజలకి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆయా ప్రాంతాల్లో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో అంటే ఈ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని మనం ప్రజలందరూ కూడా తెలియజేసుకొని వారికి ఇంటి స్థలం కావాలన్నా, పెన్షన్ కావాలన్నా, హౌసెస్ కావాలన్నా కూడా టిట్కో హౌసెస్ మీద ప్రతి సమస్య మీద వచ్చి వాళ్ళు అర్జీలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా నారాయణ సారు నెల్లూరు ప్రజల పట్ల తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలందరూ సంతోషంగా రిసీవ్ చేసుకుంటున్నప్పటికీ వారికి ఉన్న చిన్న చిన్న సమస్యల్ని ఈ విధంగా తెలియజేసుకుంటూ రాబోయే కొద్ది రోజుల్లోనే ఈ సమస్యలన్నీ పరిష్కారం అయ్యేందుకు కృషి చేసేందుకు మన గౌరవ మేయర్ గారు రూప్ కుమార్ యాదవ్ గారు, మన కమిషనర్ గారు వీరందరి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి వచ్చిన వినతి పత్రాలన్నీ కూడా ఆన్లైన్ ద్వారా చెక్ చేసి వారందరికీ ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా కానీ వాళ్ళు ఎలిజిబుల్లో ఉన్నారా లేదని తెలియజేయమని చెప్పారు. ఇటువంటి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రతిదీ ప్రజా విజ్ఞప్తుల కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు రాబో రోజుల్లో ఈ అర్జీలు తక్కువ శాతం జరగాలనే ఉద్దేశంతో అంటే ప్రతిరోజు కలెక్టర్ ఆఫీస్కో, మున్సిపల్ ఆఫీస్కో, సచివాలయాలకు ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నారు. సమయం వేస్ట్ అవుతుంది కాబట్టి ఈ విజ్ఞప్తుల దినోత్సవం సందర్భంగా సారు ఇవన్నీ తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు వచ్చే విధంగా చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా మనకు ఈ ఫ్రీ బస్ అయితేమి, తల్లికి వందనం, ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి మనకు వర్క్ బోర్డ్ ల్యాండ్లో 5 ఎకరాల్లో నిర్మించేందుకు మొన్న శంకుస్థాపన చేయడం జరిగింది. రాబోయే మన ఈ జూన్ నెల ప్రాంతంలోనే స్కూల్ స్టార్ట్ చేసుకొని అత్యంత పేదలైన విద్యార్థులందరికీ మంచి ఇంటర్నేషనల్ విద్యను అభ్యసించే విధంగా పిల్లలను తయారు చేసేందుకు తయారవుతున్నారు. వీరందరూ కూడా విద్య, ఆరోగ్యం అన్ని విధాలుగా బాగున్నప్పుడు మన రాష్ట్రం, డివిజన్లు, మన జిల్లాలు అన్ని సస్యశ్యామలంగా ఉంటాయని సార్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వచ్చిన సంవత్సరం 8 నెలల్లోనే సార్ ఎన్నో నిర్ణయాలు తీసుకొని నెల్లూరు నగరాన్ని ముందుకు తీసుకెళ్తున్న మన మంత్రివర్యులకి